హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. నిన్నటి రోజున నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన ప్రాబ్లం ఇది. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, మీన్ వైల్ చాలా సింపుల్ ప్రాబ్లం కూడా. స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్ నుంచి టీజీటీ, పీజీటీ అండ్ డిఏఓ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా జామెట్రీ పార్ట్ కనుక ఉంటే ఆ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ దాదాపు అందరూ చేయగలరు, చేస్తారన్న సెన్స్లోనే నేను ప్రాబ్లం పెట్టాను. బట్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ ఈ ప్రాబ్లం తప్పుగా అటెంప్ట్ చేశారు, ఆన్సర్ కూడా తప్పు వచ్చింది. అఫ్కోర్స్ నేను సొల్యూషన్ పెట్టినా కూడా ఆ సొల్యూషన్ సరిగా అర్థం కాలేదు. మీరు దీని మీద వీడియో చేసి వెనక ఉండే కాన్సెప్ట్ చెప్తేనే అర్థమవుతుందని అన్నారు. ఇన్ దట్ సెన్స్ ఒక చిన్న వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, రెండు సెమీ సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏ అనేది డయామీటర్, బి అనేది కూడా డయామీటర్. ఈ ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఈ పార్ట్ 4, ఈ పార్ట్ 9 అని మాత్రమే ఇచ్చి వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఎంత అని అడిగారు. ఏ ఇంటూ బి ఎంత అని అడిగారు. సో చాలామంది 4 + 9 యాడ్ చేస్తే 13 అవుతుంది. సో హైపాంటస్ 13 వచ్చింది అనగానే దీన్ని 5 and 12 అని కన్సిడర్ చేస్తారు. సో ప్లీజ్ రిమెంబర్, మీరు ఒక రైట్ ట్రయాంగిల్లో ఇది 5 ఇది 12 అయినప్పుడు ఇది ఖచ్చితంగా 13 అవుతుంది, నో డౌట్, డౌటే లేదు. బట్ ఏదైనా రైట్ ట్రయాంగిల్లో హైపాంటస్ 13 అయ్యింది అంటే డెఫినెట్గా ఇవి రెండు 5 and 12 కావాలని రూల్ ఎక్కడ లేదు. ఇవి రెండు ఎంతన్నా ఉండొచ్చు. సో నేను చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక ట్రయాంగిల్లో 12 and 5 అనేవి సైడ్స్ అయితే 13 అనేది హైపాంటస్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. బట్ ఏదైనా ట్రయాంగిల్లో 13 హైపాంటస్ అయితే సైడ్స్ 12 and 5 ఉండాల్సిన అవసరం లేదు, ఎంతన్నా ఉండొచ్చు. సో ఇది చాలా చిన్న విషయం, బట్ ఈజీగా మిస్లీడ్ అయిపోయి ఇది 13 వచ్చింది కాబట్టి ఇది 5 and 12 తీసుకొని 5 12 are 60 అని ఆన్సర్ చెప్పారు, విచ్ ఈజ్ రాంగ్. అలా కుదరదు. అన్ని సందర్భాల్లో మనకి ఇవి 5 and 12 అవుతాయని రూల్ ఏం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. చాలామంది ఇలా మిస్లీడ్ అయ్యారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే హైపాంటస్ 13 వచ్చినంత మాత్రాన పైథాగరన్ ట్రిపుల్లో ఉండేవే ఖచ్చితంగా ఉంటాయని రూల్ ఎక్కడ లేదు. సెకండ్ వన్, రైట్ ట్రయాంగిల్ చూడగానే చాలామంది ఎస్ పైథాగరస్ అప్లై చేయొచ్చు. ఎస్ అఫ్ కోర్స్ ప్రతి రైట్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ పైథాగరస్ థీరం మాత్రమే కాకుండా రైట్ ట్రయాంగిల్లో అప్లై చేయగలిగే అనదర్ మోస్ట్ బ్యూటిఫుల్ థీరం ఒకటి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ మీన్ ప్రపోర్షనల్ థీరం. మీన్ ప్రపోర్షనల్ థీరం ఇది ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది కాదు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పైథాగరస్ థీరం కంటే ముందు డెఫినెట్గా ఈ స్టేట్మెంట్ మీరు చూస్తారు. 10th క్లాస్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా మీరు రెఫర్ చేయండి. ఈ మీన్ ప్రపోర్షనల్ థీరం అని కనబడుతుంది. ఏంటి థీరం అంటే, ఏ రైట్ ట్రయాంగిల్ అయినా తీసుకోండి మీరు. సపోజ్ ఏబిసి రైట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, రైట్ యాంగిల్ అట్ బి. ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి మీరు పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే, రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే స్క్వయర్ ఆఫ్ దట్ పర్పెండిక్యులర్ బీడీ స్క్వయర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్ ఏడి ఇంటూ డిసి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఏబిసి అనేది ఒక రైట్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అట్ బి. ఈ రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి లంబ కోణ శీర్షము నుంచి ఒక లంబం గనక గీస్తే అది ఈ కర్ణాన్ని డి అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు ఈ లంబము యొక్క వర్గము స్క్వయర్ ఆఫ్ లెఫ్ట్ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్, ఈ రెండు భాగాల యొక్క లబ్ధానికి సమానం. ఇది ప్రూవ్ చేయడం కూడా చాలా సింపుల్ వన్. ఈ రెండు ట్రయాంగిల్స్లో సిమిలారిటీ అప్లై చేస్తే, అంటే బీడిఏ అనే ట్రయాంగిల్, బీడిఏ అనే ట్రయాంగిల్ సిడిబికి సిమిలర్ అవుతుంది. సిమిలారిటీస్ అప్లై చేస్తే జస్ట్ యాంగిల్స్ తీసుకొని త్రిభుజాల యొక్క సరూపత, సిమిలారిటీస్ ఆఫ్ ట్రయాంగిల్ అప్లై చేస్తే ఈ బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ డిసి వస్తుంది. మనం ప్రూవ్ చేయడం కూడా చాలా ఈజియెస్ట్ వన్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ రైట్ ట్రయాంగిల్లో అయినా రైట్ యాంగిల్డ్ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే హైపాంటస్ మీదకి అది మీట్ అయ్యే పాయింట్ సపోజ్ డి అనుకుంటే ఈ బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ డిసి అవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ పాయింట్. ఇంతకుముందు నేను చెప్పింది హైపాంటస్ కనపడగానే పైథాగరన్ ట్రిపుల్ తీసుకోవద్దు అని చెప్పాను. ఇది సెకండ్ పాయింట్ అనుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ హియర్, ఈ డయాగ్రామ్లో అర్థమవుతున్నది ఏంటంటే, సో మీరు ఈ డయాగ్రామ్లో ఒకవేళ దీన్ని కంటిన్యూ చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇలా కంటిన్యూ చేసేసాం అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నేను ఏం చేశానంటే ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను, అంటే ఈ పాయింట్కి జాయిన్ చేశాను. క్లియర్గా ఏ అనేది డయామీటర్, బి అనేది కూడా డయామీటర్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా అంత అవసరం లేదు. సింపుల్గా 9th క్లాస్ సర్కిల్స్లోనే మీరు ఒకటి వినుంటారు, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90, అర్ధ వృత్తములోని కోణము 90 డిగ్రీలు ఉంటుంది. అర్ధవృత్తంలోని కోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇవి రెండు జాయిన్ చేశాను అంతే. జాయిన్ చేయగానే ఇప్పుడు ఇది సెమీ సర్కిల్, ఏ అనేది డయామీటర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సిమిలర్లీ ఇటువైపు కూడా ఇది సెమీ సర్కిల్ కాబట్టి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఒకటి చిన్నగా వేస్తున్నా, ఒకటి పెద్దగా వేస్తున్నా. సో రెండు పక్కల డెఫినెట్గా 90 విచ్ ఇస్ నథింగ్ బట్ 180 డిగ్రీస్ ఉంటుంది. చాలా సింపుల్ పాయింట్ అండ్ పవర్ఫుల్ పాయింట్ కూడా. సో మీన్ ప్రపోర్షనల్ థీరం, అలాగే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అర్ధవృత్తములోని కోణము 90 డిగ్రీలు. ఈ రెండు ఇక్కడ మనం వాడబోతున్నాం. అండ్ క్లియర్లీ ఐ సెడ్ హై పాయింట్ ఈస్ 13 ఉన్నంత మాత్రాన ఇవి రెండు 5 and 12 ఉండాలని రూల్ లేదు. మీరు పైథాగరన్ ట్రిపుల్ ఫిలప్ చేయాలి అంటే ఖచ్చితంగా రెండు వాల్యూస్ తెలిసి ఉండాలి. లేదా ఎవరైనా 13 అనేది ఒక మెంబర్ లాగా ఉండే ట్రిపుల్ చెప్పండి అంటే 5, 12, 13 చెప్పచ్చు. బట్ 13 హై పాయింట్ పీస్ అయినంత మాత్రాన 5 and 12 అనేవి ఖచ్చితంగా సైడ్స్ కావాలని రూల్ ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు దిస్ వన్. ఇప్పుడు క్లియర్గా వాళ్ళే ఇది 90 డిగ్రీస్ అని ఇచ్చారు. ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ థీరం అని ఒకటి చెప్పాం. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే స్క్వేర్ ఆఫ్ దిస్ వన్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ అని. సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇలా జాయిన్ చేశాను. ఇది 90 డిగ్రీస్ ఎలా అవుతుందో నేను చెప్పాను. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్న సెన్స్లో. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ వన్, దీని స్క్వేర్ ఏదైతే ఉందో, సపోజ్ మనం ఎక్స్ అనుకుందాం కాసేపు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 into 9 అవుతుంది. అంతే కదా. ఎక్స్ అనేది ఇక్కడ what do you say, perpendicular. So x square equal to 4 into 9 which implies x square equal to 36 which implies again x equal to 6 units or centimeter whatever it is. x equal to 6 అంటే ఇప్పుడు ఇది ఈక్వల్ టు 6 వచ్చింది. మళ్ళీ ఇక్కడ కొంతమంది ఎలా ఆలోచించారంటే ఇది వచ్చిన తర్వాత కూడా 6 and 9 వచ్చింది, సో మళ్ళీ పైథాగరస్ అప్లై చేస్తే బి వస్తుంది. 6 and 4 వచ్చింది, మళ్ళీ పైథాగరస్ అప్లై చేస్తే ఏ వచ్చింది అన్నారు. ఆఫ్ కోర్స్ ఆ మెథడ్ తప్పని నేను చెప్పను, కానీ అనవసరంగా లెంతీ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇక్కడ చాలా సింపుల్గా నేను చేసింది ఏంటి అంటే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద ట్రయాంగిల్ వి కాల్ యాజ్ ఏబిసి అనుకుందాం. ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఏబిసి ఏరియా అని తీసుకుంటున్నాను. దీంట్లో ఏరియా తీసుకుంటున్నప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ తీసుకుంటున్నాను. ఈ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో బేస్ ఏం తీసుకుంటాను, హైట్ ఏం తీసుకుంటాను అది ఇంపార్టెంట్. ప్రస్తుతానికి నేను ఇక్కడ హాఫ్ ఇంటూ ఈ కింద కనపడుతున్న ఏసీని బేస్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బేస్ అయితే హైట్ ఏమవుతుంది, ఇక్కడ ఉండేది హైట్. సో సింప్లీ యూ కెన్ సే 13 into 6. 13 అనేది బేస్. అఫ్ కోర్స్ ఈ రైట్ ట్రయాంగిల్కి 13 అనేది హై పాయింట్ పీస్ అవుతుంది. కాకపోతే నేను పెట్టిన పొజిషన్ ప్రకారం ఇది బేస్గా కన్సిడర్ చేస్తున్నాను. అప్పుడు డెఫినెట్గా మనం క్యాలిక్యులేట్ చేసి తెచ్చిన 6 అనేది మనకు కావాల్సిన హైట్ అవుతుంది. దీన్ని ఇలాగే పెడుతున్నాను, ఏం డిస్టర్బ్ చేయట్లేదు. మళ్ళీ ఏరియా ఆఫ్ ఏబిసి అనే రాస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో 90 డిగ్రీస్ క్లియర్గా కనపడుతుంది. అంటే దీన్ని బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది, లేదా దీన్ని బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంటూ రైట్ ట్రయాంగిల్, ఒకవేళ మీరు దీన్ని ఇలా తిప్పి తీసుకుంటే అంటే రైట్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది కదా, మనం తీసుకునే దాన్ని బట్టి దీన్నే రొటేట్ చేస్తే అదేంది. ఇప్పుడు ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుతుంది. సో ఈ సెన్స్లో తీసుకుంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దగ్గర బేస్ దగ్గర ఏని తీసుకుంటున్నాను, హైట్ దగ్గర బి అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఏరియా ఆఫ్ ఏబిసినే, ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసినే, ఇది కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసినే. సింపుల్గా రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను. రెండింటిని ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ 13 into 6 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి అవుతుంది. హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే 78 ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో ఏ ఇంటూ బి ప్రొడక్ట్ 78. మీరు ఒక్కసారి ది ఎంటైర్ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి బాగా తెలిసినవి లేదా మనము పట్టించుకోకుండా వదిలేసినది
మీన్ ప్రపోర్షనల్ థీరం. ఇది 9th క్లాస్లో వస్తుంది, ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో యాంగిల్స్ చాప్టర్లో మీరు పైథాగరస్ థీరం అనే స్టేట్మెంట్ కంటే ముందు డెఫినెట్గా చూస్తారు. మీరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సిబిఎస్ఈ బుక్లో అయినా సరే డెఫినెట్గా మీకు ఈ థీరం కనపడుతుంది, మీన్ ప్రపోర్షనల్ థీరం అని. స్పెసిఫిక్గా ఈ నేమ్ మెన్షన్ చేయకపోయినా సరే డెఫినెట్గా ఈ స్టేట్మెంట్ కానీ అలాగే డయాగ్రామ్ అలాగే రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. సో వాట్ ఐ మీన్ టు సే, మనం టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు జస్ట్ మనం మెయిన్ థీరం చదవడము, దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ మీన్ ప్రపోర్షనల్ థీరం అనేది చాలా పవర్ఫుల్ వన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకుని నేను ఒక ప్రాబ్లం పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియో అంతా చూస్తూ ఉంటే కనుక ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి కామెంట్స్లో. సో ఇక్కడ ఇది ఇలాగే పెట్టి జస్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను, ప్రాబ్లం అని రాస్తున్నాను. సో జాగ్రత్త నుండి సో సింపుల్ వన్. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ కానీ ఈ మీన్ ప్రపోర్షనల్ థీరం కానీ క్లియర్గా అర్థమైంటే దీని యూసేజ్ ఇది మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలరు. దెర్ ఇస్ ఎ రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ ఇలా ఉంది, ఒక రెక్టాంగిల్ అని రెక్టాంగిల్ క్లియర్గా చెప్తున్నాను. ఆల్ యాంగిల్స్ డెఫినెట్గా 90 degrees ఉంటాయి. దీంట్లో డయాగ్నల్ ఇలా జాయిన్ చేసాం. జాయిన్ చేసి ఒక వర్టెక్స్ నుంచి దీని మీదకి పర్పెండిక్యులర్ వేసాను. పర్పెండిక్యులర్ వేస్తే ఇక్కడి నుంచి ఇది 2 units, ఇక్కడ ఇది 8 units, అంతే. అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత. సో ఇక్కడ కూడా చాలామంది ఇది 10 కనపడుతుంది, 10 అంటే ఇది 6 ఇది 4 ఉంటుంది, అలా ఆలోచిస్తారు. 6 and 4 ఉంటుంది. సో 6 and 4 అంటే 6 4 = 24 అవుతుంది అని ఆలోచిస్తారు. ఇది బీ క్లియర్. నేను ఇందాక చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. హైపాంట్యూస్ కనపడినంత మాత్రాన రిమైనింగ్ 2 sides మన పైథాగరన్ ట్రిపుల్ లాగా తీసుకోవడం అనేది అన్నిసార్లు కరెక్ట్ కాదు. సో అలా తీసుకోకూడదు. ఇక్కడ కూడా టోటల్ హైపాంట్యూస్ ఆఫ్ కోర్స్ రైట్ ట్రయాంగిల్ కనపడుతుంది కాబట్టి హైపాంట్యూస్ 10. ఇది 10 అయితే ఇది 4 ఇది 6 అవుతుందని. సో 6 4 = 24 అయితే ఆన్సర్ కాదు. బీ క్లియర్ విత్ దస్ వన్. సో ఇది మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఎంత బాగా అర్థం చేసుకోగలరో ట్రై చేస్తాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిన్న పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన ప్రాబ్లమ్కి ఆన్సర్. సో అందరికీ రీచ్ అవుతుందని అనుకున్నాను. బట్ ఆఫ్ కోర్స్ కాన్సెప్ట్ రాంగ్గా అప్లై చేయడం వల్ల, సరిగ్గా అప్లికేషన్ తెలియకపోవడం వల్ల, ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసే ఛాన్స్ రాకపోవడం వల్ల ఆన్సర్ వచ్చిండదు. సో నీ నాట్ వరీ అబౌట్ దట్ వన్. హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లంతో మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హర్గోపాల్.